ఒక సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భూమి మీద ఏలియన్స్ లాంటి వింత జీవులు అల్లకొల్లోలం సృష్టిస్తుంటాయి. ఇందులో శబ్దం ఎక్కడ వచ్చినా ఈ జీవులు భయంకరంగా వెంటాడుతుంటాయి. ఒక్కో సీను ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో పక్కాగా ఉంచుతుంది. ఐఎన్డిబిలో ఈ సినిమాకు 7కు పైగా రేటింగ్ కూడా ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదటి భాగంలో తండ్రిని కోల్పోయిన ఆజాబో కుటుంబం తమ పొలాన్ని వదిలి సురక్షితమైన ప్రాంతం కోసం ప్రయాణం మొదలు పెడతారు. శబ్దాన్ని బట్టి వేటాడే భయంకరమైన వింత జీవుల నుండి తప్పించుకుంటూ వెళ్తుండగా వాళ్లకు ఎమ్మెట్ అయిన ఒక పాత స్నేహితుడు కనిపిస్తాడు. మొదట అతను వాళ్ళకి సహాయం చేయడానికి నిరాకరించిన ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి తన బంకర్లోకి రాణిస్తాడు. అయితే ఇంతలోనే తమ దగ్గర ఉన్న ఒక యంత్రం ద్వారా ఆ రాక్షస జీవులను చంపవచ్చని తెలుసుకున్న కూతురు రీగాన్ ఆ రహస్యాన్ని మిగతా వాళ్ళకి తెలియజేయాలని ఒంటరిగా బయలుదేరుతుంది. రీగాన్ కోసం వెతుకుతూ ఆమె వెంటే వెళ్లిన ఎమ్మెట్ చివరికి ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది మనుషులు శబ్దం చేసినా భయం లేకుండా ప్రశాంతంగా జీవించడం చూస్తాడు. ఎందుకంటే ఆ రాక్షస జీవులకు ఈత రాదు. అందుకే నీటి మధ్యలో ఉన్న ద్వీపానికి అవి రాలేవు. కానీ అనుకోకుండా ఒక జీవి పడవలో ఆ ద్వీపానికి చేరుకుని అక్కడ ఉన్న వాళ్ళపై కూడా దాడి చేస్తుంది. ఆ సమయంలో రీగను తన దగ్గర ఉన్న యంత్రంతో ఆ జీవులను ఎదుర్కొంటుంది. చివరికి ఆ వింత జీవుల నుంచి ఆ ఫ్యామిలీ ప్రాణాలతో బయటపడుతుందా, అసలు ఆ యంత్రంతో వాటిని చంపొచ్చా, ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లాట్ఫామ్లలో చూడవచ్చు. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ.